వైద్యంలో అద్భుతాలంటే ముందు వినిపించే పేరు డాక్టర్ దండెపు బస్వానంద. 3 దశాబ్దాలకు పైగా అనుభవం, మొండి వ్యాధులని సైతం శాశ్వతంగా తరిమి కొడుతున్న వైద్య మహర్షి. జీవితాంతం భయపెట్టే వ్యాధులు కూడా ఆయన చేతుల్లో లొంగిపోతాయి. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన. హోమియోపతిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన డైనమిక్ హోమియో స్టార్. సామాన్యుడికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ రోగుల జీవితాల్లో వెలుగుల్ని నింపుతున్న వైద్య సేవకుడు. తన తండ్రి పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదనే ఆశయంతో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ప్రారంభించి హోమియో ప్రపంచానికి గర్వకారణమయ్యారు డాక్టర్ దండెపు బస్వానంద. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ సిరి. హోమియోపతి వైద్యంలో 35 సంవత్సరాలకి పైగా అనుభవం కలిగిన డాక్టర్ దండెపు బస్వానంద గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి హోమియోపతి వైద్యానికి సంబంధించి మనకున్న సందేహాలను ఆయనతో మాట్లాడి ఒకసారి క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఈ రోజుల్లో మనం ఎక్కువగా చాలా మంది ఇబ్బంది పడుతున్న ఒక ప్రాబ్లం అంటే ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి ప్రాబ్లం ఏముండదు, చూస్తే స్కాన్ చేస్తారు, అన్ని కానీ వాళ్ళు కన్సీవ్ అవ్వరు. దాని వల్ల IVF లని, IUA లని ఎన్నో లక్షలు పెట్టి అయినా కూడా అవి ఫెయిల్ అవుతూనే ఉంటాయి. ఆ బాధ తీరదన్నమాట. ఇంకా అది ఒక వర్ణనాతీతం అని చెప్పుకోవాలి. అది ఒక నరకంలా ఉంటది ఒక ఆడపిల్లకి. సో ఎందుకు ఇది జరుగుతుంది అని అంటారు? లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అనుకోవచ్చా? హోమియోపతిలో దీనికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్? హోమియోపతిలో ఈ ఫర్టిలిటీకి మంచి వైద్యం ట్రీట్మెంట్ ఉన్నది. చాలా జంటలకు నేను సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసిన. ఎంత 45 ఏళ్ళ వయసులో ఇప్పుడు ఆ పిల్లవాడిని మొయ్యలేకపో, వాళ్ళ బిడ్డలే ఎత్తుకుంటారో, ఇదే బిడ్డలే ఆడిపిస్తారు. 45 సంవత్సరాలు ఉండడం అనేది గొప్ప విషయం. అంతే. ఇప్పుడు ఎక్కువగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎట్లుంటది అంటే అత్తమామల ఫోర్స్ ఎక్కువ అవుతుంది. నీకు ఏడాది అయింది ఇంకా పిల్లలు కాలేదు, 2 ఏళ్ళు అయింది పిల్లలు కాలేదు, ఇట్లా వాళ్ళకు ఫోర్స్ చేసేవారు కదా, ఇక నిన్ను వదిలిపెడతాం, ఇంకో పిల్లని చేస్తామంటారు. వాళ్ళకు మానసికంగా ఒత్తిడి పడుతుంది. వాళ్ళు ఫర్టిలిటీ వెంటనే సంతాన సాఫల్య కేంద్రం అనగానే నొక్కుతారు. ఇక మెయిన్ ముఖ్యమైనది ఏంటంటే 12th to 16th డే ఈ పీరియడ్లోనే ఇంటర్ కోర్స్ వల్ల ఫర్టిలిటీ వస్తుంది. ఇది చాలా జంటలకు చూసినాం. నిజమే సార్ మీరు చెప్పింది. మాకు ఆ 12th డే వచ్చే వరకల్లా మాకు గొడవ అవుతుంది. ఇద్దరం 10 రోజుల దాకా మాట్లాడుకోము. ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, అట్లా మంత్ పెరిగిపోతూ ఉంటుంది. సంతానం కాదు. సెమిన్ ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్, సెమిన్ లోపలి దాకా ఎజాకులేట్ కాదు, బయటకు వచ్చేస్తుంది. ఇది ఒకటి. అందులో స్పర్మ్స్ లో కౌంటింగ్ తక్కువ ఉండడం, యాక్టివ్ మోటైల్ లేకపోవడం, స్పర్మ్ క్వాంటిటీ తక్కువ ఉంటే మోర్ దెన్ 60 1 డ్రాప్ ఆఫ్ సెమిన్ లో 60 మిలియన్స్ అబోవ్ ఉండాలి. బిలో 60 ఉంటది కాదు. ఈ డేస్ లలో ఎక్కువ చూస్తున్నది చిన్న పిల్లలు, అంటే చిన్న ఏజ్ నుంచి కూడా ఈ సయాటికా ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అనేది చాలా మందికి చూస్తున్నాము. అసలు ఆ బ్యాక్ పెయిన్ అంటే ఏంటో తెలియని చిన్న పిల్లలు కూడా ఇక్కడ నడుము నొస్తుందమ్మా అని చూపిస్తున్నారు. ఎక్కువ మనం ఈ కోవిడ్ తర్వాత ఎక్కువ వింటున్నట్టు జనాల నుంచి కూడా ఒక వాదన ఉంది. సో ఎందుకు వస్తుంది అంటారు చిన్న పిల్లల నుంచి కూడా ఈ సయాటికా ప్రాబ్లం? ఇప్పుడు మామూలుగా ఈ నడుములలో వెన్నుపూస లంబార్ వర్టిబ్రా అనేది ఉన్నది. లంబార్ అనేటి 5 ఉంటాయి. 5 వెన్నుపూసలు మనకు ఇట్లా బెండ్ కావడానికి, నిలబడడానికి. ఇక్కడనే వెన్నుపూస మొత్తంలో 31 పూసలు ఉంటాయి కదా, 31లో సర్వైకల్ 8 ఉంటాయి. దీనికి మూమెంట్ అవకాశం ఉంటుంది తిరగడానికి. థొరాసిక్ 12 ఉంటాయి. ఆ పూసలు ఫిక్స్ గా ఉంటాయి, ఆ కదిలే చేయి. దాని తర్వాత లంబార్ 5 ఉంటాయి, సాక్రం 5 ఉంటాయి. అయితే ఈ లంబార్ వర్టిబ్రా పూసలకు మాత్రమే స్ప్రింగ్ లాగా వంగడానికి దేవుడు అవకాశం పెట్టిండు. ఇక్కడ ఈ లంబార్ వర్టిబ్రా మీద అధిక ఒత్తిడిలు పడడం వల్ల, అవర్స్ టుగెదర్ నిలబడడం వల్ల, బైక్ జర్నీ చేస్తున్నప్పుడు జంపులో పడుకుంటూ పోవడం వల్ల ఈ 2 పూసల మధ్యలో ఇట్లా గుద్దుకుంటాయి. దానివల్ల కూడా సయాటికా నర్వ్ పెయిన్ వస్తుంది, లంబార్ పెయిన్ వస్తుంది. అంతే. ఆ లంబార్ డిస్క్ దగ్గర ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దానివల్ల డిస్క్ బల్జు, డిస్క్ ప్రొలాప్స్ వల్ల ఆ నడుము నొప్పి వస్తుంది. అట్లాగే హోమియోపతి మందు కూడా మ్యాగ్నెటిక్ పవర్ లాగా, కరెంట్ లాగా బాడీకి పాస్ అవుతుంది. అది ఎక్కడ ఇన్ఫ్లమేషన్ ఉందో అక్కడ పోయి పనిచేస్తుంది. ఇక హోమియోపతి కంటే ఉన్నతమైన వైద్యం ఏది రాదు. ఇదే ఫైనల్గా అన్నిటితో తగ్గకనే ఇక్కడ మంచిగా ఫ్యూచర్ లో చూడండి. అలాగే డాక్టర్ గారు, ఈ కీళ్ళ నొప్పులతో కూడా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఇందాక మీరు చెప్పినట్టు సయాటికా ఉన్న వాళ్ళే కాకుండా
నడవలేరు, కూర్చోలేరు, నొప్పి నొప్పి అని సఫర్ అవుతుంటారు. ముఖ్యంగా 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఇది ఎక్కువ చూస్తుంటాం, కీళ్ళ నొప్పుల సమస్య అనేది. సో మీ దగ్గర ఎలాంటి కేసెస్ వచ్చాయి? ముఖ్యంగా కీళ్ళ నొప్పులల్లా అంటే రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్. ఈ చిన్న కీళ్ళల్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఇన్ఫెక్షన్స్ వల్ల స్టెప్లోకోకే బ్యాక్టీరియా, స్టెప్టోకోకే అనే బ్యాక్టీరియా, దాని వల్ల కీళ్ళన్నీ కూడా ఇంత దొడ్డు వాస్తాయి. ఇట్లా ఏ చేతులు కూడా ఇట్లా వంకర పోతాయి, ఫింగర్స్ ముదురుకోరాదు, ఈ ముదురాదు, గ్లాస్ పట్టుకోరాదు, ఈ మెయిన్ జాయింట్లు అన్ని కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి వాటికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. ఏ సమస్య వచ్చినా ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ఆ వైద్యమే యాదొస్తుంది. హోమియోపతిలో దాన్ని మించింది వైద్యం ఇల్లు ఉన్నది. హోమియోపతిలో ఏ సమస్య వచ్చినా బాడీ కాన్స్టిట్యూషన్ మీద వస్తుంది. వైటల్ ఫోర్స్ డిరేంజ్మెంట్ అన్నాడు. వైటల్ ఫోర్స్ డిరేంజ్మెంట్ను డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వైటల్ ఫోర్స్ డిరేంజ్మెంట్ అయింది. దాన్ని వైటల్ ఫోర్స్ను మళ్ళీ యాక్టివేట్ చేయడమే డైనమిక్ పొటెన్సీ మెడిసిన్ మందు వాడడం వల్లనే అది న్యాచురల్గా మళ్ళీ నార్మల్కి వస్తుంది. అలాగే డాక్టర్ గారు, ఇంకొకటి, ఇప్పుడు ప్రెసెంట్ అయితే వింటర్ నడుస్తుంది. వింటర్ వచ్చింది అని అంటే ఈ ఆస్తమా పేషెంట్లకి ఒక నరక యాతన అని చెప్పుకోవాలి. మామూలుగానే సఫర్ అవుతారు అని అంటే ఈ వింటర్ సీజన్ లో అయితే వాళ్ళకి అసలు ఆ బ్రీతింగ్ ఇష్యూ కావచ్చు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? అసలు ఈ ఆస్తమా ఇష్యూ అనేది జెనెటికల్ వస్తుందంటారా? ఈ వింటర్ సీజన్ బాగా వాతావరణం కోల్డ్ కాగానే వీళ్ళకి కూడా బ్రాంకైటిస్ అంటే కూడా ఈ ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్లనే వస్తుంది. న్యూమోకోకే బ్యాక్టీరియా, స్టెఫిలోకోకే బ్యాక్టీరియా. ఈ నోస్ నుంచి ఇదంతా కూడా మనకు ఎయిర్ ప్యాసేజెస్ అన్ని కూడా గొట్టాలన్నీ ఇన్ఫ్లమేషన్ అవుతాయి ఇన్ఫెక్షన్ వల్ల. ఆ 10-15 జబ్బులకు హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్. అన్ని కూడా మన యొక్క గొట్టాలలో ఇన్ఫ్లమేషన్ ఫామ్ అయ్యి, ఇన్ఫ్లమేషన్ ఎక్కడ అవుతుందో అక్కడ ఫ్లూయిడ్ తయారవుతుంది. మనం ఇచ్చే ట్రీట్మెంట్ కు ఆ గొట్టాలలో ఈ నుంచి మొదలు పెడితే లోపల లాస్ట్ ఆల్వియోలై ఉంటుంది. ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అయ్యే సెంటర్ ను ఆల్వియోలై అంటారు. అక్కడ ఆక్సిజన్ ఎక్స్చేంజ్, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్, ఆక్సిజన్ తీసుకుంటుంది. ఆ సెంటర్ వరకు అంతా ఫ్లూయిడ్ నిండిపోతుంది. కాబట్టి ఇలాంటి ఇన్ఫ్లమేషన్ అంతటి కూడా హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని ఎందరినో మనము మెడిసిన్ ఇచ్చి తగ్గించి, మన యూట్యూబ్ ఛానల్ ఉన్నది డాక్టర్ బస్వానందం అని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి. కొన్ని వేల మందిని తక్కువ చేసిన. ప్రతి పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ వేరుంటుంది, సిమ్టమ్స్ వేరుంటాయి. ప్రతి ఒక న్యూ కేసుగా ప్రతి పేషెంట్ను కూడా న్యూ కేసుగా ట్రీట్మెంట్ చేయమంటాడు. అలాంటి వాళ్లకు నేను మందులు ఇచ్చి శాశ్వతంగా తగ్గిపోయింది. ఇమ్మీడియట్ రిజల్ట్. 24 అవర్స్లో మార్పు. వారం రోజులకు వచ్చి నిద్రపోతున్నా అన్నాడు. 6 నెలలు వాడిపించిన పర్మనెంట్ ఇంతవరకు లేదు, 35 ఏళ్ళ నుంచి. ఇది నిజమైన శాశ్వతమైన వైద్యం. మానవులకు ఇచ్చే వైద్యం హోమియోపతి. మానవుల మీద ప్రయోగం చేసి కనిపెట్టిన వైద్యం హోమియోపతి. కాబట్టి మానవులకి శాశ్వత పరిష్కారం. రైట్ డాక్టర్ గారు. సో మాకు హోమియోపతి వైద్యంలో ఉన్న డౌట్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీరు కనుక డాక్టర్ గారిని కలవాలనుకుంటే కనుక హైదరాబాద్ లో చిక్కడపల్లిలోని 119 పిల్లర్ నెంబర్, మెట్రో పిల్లర్ నెంబర్ 119 దగ్గర ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ లో డాక్టర్ దండెపు బస్వానందం గారు ఉంటారు. అక్కడ అవైలబుల్ గా ఉంటారు, మీరు వెళ్ళి కలవచ్చు. అలాగే ఆయన ఆంధ్ర విజిట్స్ కి సంబంధించి, అలాగే అపాయింట్మెంట్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్. హోమియోపతి ట్రీట్మెంట్ లో 35 సంవత్సరాల గొప్ప అనుభవం ఉన్న డాక్టర్ దండెపు బస్వానందం గారి అపాయింట్మెంట్ కోసం సంప్రదించాల్సిన నెంబర్స్ 9440930317, 9849133769.